జరిగిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీద అక్రమ అరెస్టులు పెట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం నెట్ ఎగ్జామ్ పేపర్ను లీక్ చేసి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు ఈరోజు చిల్పూర్ మండలంలో నిరాహార దీక్ష చేస్తున్నాం. మన చిల్పూర్ నాయకులు, చిల్పూర్ మండల సర్పంచులు అందరము న్యాయం జరిగేలా పోరాడుతున్నాం. ఈరోజు తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మరియు ఎంపీ కడియం కావ్య గారి ఆదేశ అనుసారం ఇక్కడ చిల్పూర్ మండలంలోని చిన్నపెండల గ్రామంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి గురించి మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకు చేసి ఎంతోమంది విద్యార్థులను కేసులు అరెస్టు చేస్తున్నటువంటి బీజేపీ మొండి ప్రభుత్వ వైఖరిని తలలు ఉంచే విధంగా ఈరోజు దేశంలో కానివ్వండి, అన్ని రాష్ట్రంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, గ్రామాన మేము విద్యార్థుల పక్షాన ధర్నాలు చేపట్టడం జరిగింది. బీజేపీ చేస్తున్నటువంటి మొండి వైఖరిని వెంబటే వెనుకకు తీసుకొని విద్యార్థుల పేపర్ లీక్ చేసినటువంటి తప్పు ఒప్పుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పి బీజేపీ ప్రభుత్వం వెంబటే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కానివ్వండి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజులలో బీజేపీకి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి అన్ని రాష్ట్రాలలో ప్రజలు విద్యార్థుల పక్షాన గట్టిగా నిలబడతారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి వైఖరిని ఎమ్మటే వెనుక తీసుకున్నట్టయితే ఇప్పటికైనా విద్యార్థులు వారిపైన కొంచెము అది ఉంటుంది, లేకుంటే రాబోయే రోజులలో వాళ్లకు చెప్పులతోనే బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షునికి, వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి సర్పంచులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల సీనియర్ నాయకులకు, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని, దానికి నిరసనగా పార్లమెంటు దగ్గర నిరసన తెలిపే శాంతియుత నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకొని పార్లమెంటు దగ్గర శాంతియుత నిరసన చేసే క్రమంలో విద్యార్థులపై లాఠీ చార్జీ, బాష్పవాయువు ప్రయోగం చేసి విద్యార్థులను చిత్రహింసలు పెట్టి వారిని పలు రకాలుగా వేధించుతుంటే దానికి సంఘీభావం తెలపడానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వెళ్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన. దేశంలో ఒక నీట్ విద్యార్థి ప్రిపేర్ కావాలి, సామాన్య కుటుంబం నుంచి అంత దూరం వెళ్ళాలంటే దానికి చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. దాని ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి పిల్లలతో చెలగాటమాడిన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యావత్ భారతదేశమంతా విద్యార్థి లోకం నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మాకు ఢిల్లీ ఏఐసీ పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు ఇక్కడ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కడియం శ్రీహరి గారి ఆదేశానుసారం ఎంపీ కడియం కావ్య గారి ఆదేశానుసారం మేము చిల్పూర్ మండల అధ్యక్షుడి పిలుపు మేరకు ఇవాళ చిన్నపెండల గ్రామంలో ఏదైతే విద్యార్థులకు జరిగిన అన్యాయం పైన ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి సంఘీభావంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సర్పంచులకు, మాజీ ఎంపీలకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మా సీనియర్ నాయకులకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మొండి వైఖరి ఏదైతే బీజేపీ మొండి వైఖరి ప్రదర్శిస్తుందో ఇది రాబో రోజులలో విద్యార్థి లోకంతో పెట్టుకున్న ఏ పార్టీ అయినా మనుగడ సాధించడం కష్టం. విద్యార్థులకు సరైన విధంగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పటిష్టమైన
బందోబస్తుతో ఆ పేపర్ అనేది తయారు చేసి వాళ్ళ జీవితాలను మార్గదర్శనంలో నడపాలని కోరుకుంటూ సెలవు. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొన్న జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దేశ యువత మొత్తం కదిలి నీట్ పేపర్ లీకేజ్ పైన నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ఢిల్లీ నడిబొడ్డున నిర్వహిస్తున్న కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు వారిపై అక్రమంగా లాఠీచార్జ్ పిలిపించడమే కాకుండా వాయువు అదేవిధంగా పశువుల కన్నా హీనంగా వాళ్ళను చిత్రహింసలకు వేధించడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ వీక్షించి శోభతో ఆందోళన చెందినారు. దీనిలో భాగంగా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు నా దేశం, నా ప్రజలు, నా యువత ఇంత ఘోరంగా వివక్ష గురై నీట్ పేపర్ పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే ఇది కరెక్టేనా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి నిర్వాకాల మీద వాళ్ళు కూడా PM నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర ఆవరణంలో వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ మీద కూడా చట్టపరంగా కాకుండా అనైతికంగా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని తెలియజేస్తున్నది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, గత 12 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా పేపర్ లీకేజ్ చేయడంలో చాలా గొప్పగా ఫలితాలు సాధించింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 120 ప్లేసులలో కూడా పేపర్ లీకేజ్ జరిగింది. నీట్ పేపర్ లీకేజ్ అనేది కొత్త కాదు, రెండోసారి. అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేకపోవడం అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ బీజేపీ ప్రభుత్వంకైనా కానీ ఎందుకు విద్యార్థులపైన ఇంత వివక్ష? మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇటువంటి రేపు పొద్దున కూడా పునరావృతం కాకుండా స్పష్టమైన విద్యా వ్యవస్థను రూపుదిద్దుకోవాలని చెప్తున్నాము. ఇది చేయకపోతే రానున్న రోజులలో మీకు గుణపాఠం తప్పదు. నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఇటువంటి హేయకరమైన చర్యలు చేయడము సమయమైనది కాదని చెప్పి ఈ సభ ద్వారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఇచ్చిన ఆదేశానుసారం దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.